చేసేదేం లేదు. ఇరు దేశాలు అక్రమ వలసల్ని నిర్మోహమాటంగా ఖండించాయి. అందులోనూ ఇదేమీ సడన్ గా తీసుకున్న నిర్ణయం కూడా కాదు. అమెరికాకు రెండోసారి ప్రెసిడెంట్ అయ్యే క్రమంలో అనేక సార్లు డొనాల్డ్ ట్రంప్ ఈ విషయాన్ని స్పష్టంగానే చెప్పారు. తరిమేస్తాం, రెడీగా ఉండండి అని అన్నారు. అనుకున్నట్లే అమెరికాలోకి అక్రమంగా వచ్చిన వారిని తమ స్వదేశం భారత్కు తరలిస్తున్నారు. కాళ్లకు చేతికి సంకెళ్లు వేసి నేరస్తుల్లా సైనిక విమానాల్లోకి ఎక్కిస్తున్నారు. కట్ చేస్తే సొంత గడ్డపై ఓల్వా బస్సులతో స్వాగతం పలుకుతున్నాయి భారతీయ ప్రభుత్వాలు. ఇంతకీ వీళ్ళు నేరస్తులా, బాధితులా? కూలిన డాలర్ డ్రీమ్స్ తో స్వదేశానికి తరమబడుతున్న వీళ్ళ అసలు కథేంటి? అమెరికాలో అక్రమ వలసదారుల వల్ల దేశమంతా సర్వనాశనమైపోతోందని, అమెరికాను మరోసారి గ్రేట్గా నిలబెట్టడానికి వీళ్లందరినీ తరిమెయ్యాలన్నది డొనాల్డ్ ట్రంప్ లక్ష్యం. దీనికోసం మొదటిసారి ప్రెసిడెంట్గా చేసినప్పటి నుండే ట్రయల్స్ మొదలుపెట్టారు. ఇక రెండోసారి ప్రెసిడెంట్గా నామినేషన్ వేసినప్పటి నుండి తన ఎజెండాలో ముందు వరుసలో పెట్టిన లైన్ ఇదే. పదవి చేపట్టగానే సంతకం చేసిన మొదటి రౌండ్ ఫైల్ కూడా ఇదే. సరైన పత్రాలు లేకుండా అక్రమంగా అమెరికాలోకి వస్తున్నారని జల్లెడపట్టి వెతికిపట్టి తమ స్వదేశాలకు పంపేయటానికి భీష్మించు కూర్చున్న ట్రంప్ ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కు తగ్గటానికి సిద్ధంగా లేరు. ముఖ్యంగా అమెరికాలో 3 అతి పెద్ద వలసదారుల జనాభాగా ఉన్న భారతీయులను టార్గెట్ చేసుకుని ఇప్పటికే అరెస్టులు, స్వదేశానికి తరలింపులు కొనసాగిస్తున్నారు. ఇటీవల భారత ప్రధాని మోదీ అమెరికా పర్యటన తరువాత కూడా మార్పులేమీ లేవు. అమెరికాలో అక్రమ వలసల విషయంలో వెనక్కు తగ్గేది లేదని ప్రధాని మోదీకి ప్రెసిడెంట్ ట్రంప్ తేల్చి చెప్పినట్లే కనిపిస్తోంది. అమెరికా గడ్డపై నుండి ప్రధాని మోదీ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. అక్రమ వలసదారుల వ్యవహారంలో ఇరు దేశాలది ఒకటే మాట, ఒకటే బాట అంటూ కుండబద్దలు కొట్టారు. ఈ నేపథ్యంలో మరో అమెరికా మిలిటరీ విమానం భారతీయులతో స్వదేశంలో దిగింది. తాజాగా అక్రమ భారతీయ వలసదారులను తీసుకొచ్చిన అమెరికన్ విమానం ఫిబ్రవరి 16 రాత్రి 10 గంటలకు పంజాబ్లోని అమృత్సర్లో ల్యాండ్ అయింది. 3వ విడతలో వచ్చిన ఈ విమానంలో 112 మంది వలసదారులు దిగారు. దీంతో గత వీకెండ్లో అమెరికా నుండి వచ్చిన వారి సంఖ్య 228కి చేరుకుంది. ఫిబ్రవరి 15 రాత్రి అమృత్సర్లో దిగిన యుఎస్ సైనిక విమానం 116 మంది బహిష్కృతులను తిరిగి తీసుకొచ్చింది. అయితే ఫిబ్రవరి 5 నుండి మొదలైన ఈ బహిష్కరణ కార్యక్రమంలో ఇప్పటి వరకు భారతదేశానికి తిరిగొచ్చిన వారు 332 మంది. ఇక తాజా బ్యాచ్ లో హర్యానాకు చెందిన వారు 44 మంది కాగా, గుజరాత్ నుండి 33 మంది, పంజాబ్ కు చెందిన వారు 31, ఉత్తరప్రదేశ్ నుండి 2, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ నుండి ఒక్కొక్కరున్నారు. దీనికి ముందు వచ్చిన 116 మందిలో 65 మంది పంజాబ్ కు చెందిన వారే. ఇక స్వదేశం వచ్చిన వారిని తిరిగి వారి స్వస్థలాలకు తరలించడానికి హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం జైల్ వ్యానులను పంపింది. దీనిపై పంజాబ్ లోని ఆ ప్రభుత్వం విమర్శలు గుప్పించిన తరువాత తాజా విమానంలో వచ్చిన వారిని స్పెషల్ గా ట్రీట్ చేస్తున్నారు. కొత్తగా వచ్చిన వారిని తీసుకెళ్లటానికి బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం వాల్వో బస్సును పంపింది. దీనికి ముందు 2 సందర్భాల్లో ఇంత సాదరమైన ఆహ్వానం అందలేదు. భగవంత్ మాన్ నేతృత్వంలోని పంజాబ్ ప్రభుత్వానికి చెందిన ఏ నేత విమానాశ్రయంలో కనిపించలేదు. అమెరికా నుండి తిరిగి వచ్చిన వారి కుటుంబ సభ్యులు కూడా లేరు. నిజానికి ఫిబ్రవరి 5న పంజాబ్ మంత్రి కుల్దీప్ సింగ్ ధాలీవాల్ అమెరికా నుండి వచ్చిన మొదటి బ్యాచ్ ను రిసీవ్ చేసుకున్నారు. ఇక రెండవ విమానం రాకముందు ఫిబ్రవరి 15న ఆయనతో పాటు కేబినెట్ మంత్రి హర్భజన్ సింగ్ కూడా ఉన్నారు. అయితే అమెరికా నుండి వచ్చిన రెండవ విమానంలో మహిళలు, పిల్లలు సంఖ్యలు లేకుండా బయలుదేరగా ఫిబ్రవరి 5న బయలుదేరిన విమానంలో 104 మంది చేతులకు సంఖ్యలు వేసి పంపింది ట్రంప్ ప్రభుత్వం. ఇక రెండో విడతలో వచ్చిన 116 మందితో ప్రయాణిస్తున్న రెండవ విమానంలో పురుషులకు మాత్రమే సంఖ్యలు వేశారు. మహిళలు, పిల్లలు సంఖ్యలు లేకుండా బయలుదేరారు. ఏది ఏమైనప్పటికీ 2 దేశాల ట్రీట్మెంట్లో తేడా వచ్చింది కానీ పంపించడంలో మాత్రం ఎలాంటి తేడా లేదన్నది స్పష్టంగా తెలుస్తోంది.
అమెరికా జనాభాలో విదేశీ జనాభా 22% ఉండగా అందులో అనధికార వలసదారులు 3% మంది ఉన్నట్లు లెక్కలు చెప్తున్నాయి. వారిలో నమోదు కాని భారతీయుల సంఖ్య ఇప్పటికీ వివాదాస్పదంగానే ఉంది. వేర్వేరు లెక్కింపు పద్ధతుల కారణంగా అంచనాలు ఎప్పటికప్పుడు మారుతూ కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా ఇంతమంది అని చెప్పలేని పరిస్థితి. అయితే ప్యూ రీసెర్చ్ సెంటర్ ఫర్ మైగ్రేషన్ స్టడీస్ ఆఫ్ న్యూయార్క్ నివేదికల ప్రకారం 2022 నాటికి దాదాపు 7 లక్షల మంది ఉన్నట్లు అంచనా వేశారు. ఇందులో మెక్సికో, ఎల్ సాల్విడార్ నుంచి వచ్చిన అక్రమ వలసదారులు అత్యంత ఎక్కువ మంది కాగా తరువాత 3వ అతిపెద్ద సమూహంగా భారతీయులు నిలిచారు. అయితే ఈ అంచనాకు విరుద్ధంగా మైగ్రేషన్ పాలసీ ఇన్స్టిట్యూట్ చెప్తోన్న లెక్కల ప్రకారం 7 లక్షల మంది కాదు, ఈ సంఖ్యను 3,75,000 మంది అని మరో వాదన ఉంది. దీని ప్రకారం చూస్తే అమెరికాలో ఉన్న అత్యధిక వలసదారుల్లో భారతదేశం 5వ స్థానంలో నిలిచింది. డిపార్ట్మెంట్ ఆఫ్ హోంలాండ్ సెక్యూరిటీ నుండి అధికారిక ప్రభుత్వ డేటాను బట్టి 2022లో 2,20,000 మంది అనధికార భారతీయులు ఉన్నారని నివేదిస్తూ మరో కోణాన్ని చూపిస్తోంది. వాస్తవ లెక్కలు చూస్తే అమెరికాలోని మొత్తం అనధికార వలస జనాభాలో భారతీయ వలసదారులు చాలా తక్కువ శాతం మాత్రమేనని చెప్పాలి. ఇటీవలి అధ్యయనాల అంచనాలు ఖచ్చితమైనవే అయితే అమెరికాలోని దాదాపు 4 ఒకరు భారతీయ సరైన పత్రాలతో వలసదారులుగా నమోదు కావట్లేదు. అమెరికాలో వేగంగా అభివృద్ధి చెందుతోన్న విదేశీయుల్లో భారతీయ వలసదారులు ముందు వరుసలో ఉన్నారు. 1990లో 6 లక్షల నుండి 2022లో ఈ సంఖ్య 3.2 మిలియన్లకు పెరిగింది. ఇక 2022లో అమెరికాలో నమోదు కాని భారతీయ జనాభా 2016లో ఉన్న గరిష్ట స్థాయి నుండి 60% తగ్గింది. అంటే 5,60,000 మంది నుండి 2,20,000 మందికి పడిపోయింది. అయితే 2016 నుండి 2022 వరకు భారతీయుల సంఖ్య ఇంతగా ఎలా తగ్గింది అనే దానిపై స్పష్టమైన డేటా ఇంతవరకు లేదు. అయితే వీరిలో కొంతమంది అమెరికాలో చట్టపరమైన హోదా పొందారని, మరికొందరు తిరిగి స్వదేశాలకొచ్చారని, ముఖ్యంగా కోవిడ్ సమయంలో ఈ పరిణామం చోటు చేసుకున్నట్లు వాదనలున్నాయి. కానీ ఈ అంచనా ప్రకారం అమెరికా సరిహద్దుల్లో భారతీయుల సంఖ్య 2023లో పెరిగే అవకాశం లేదు. దీన్ని బట్టి వాస్తవ సంఖ్య ఇప్పుడు ఎక్కువగా ఉండొచ్చని కూడా కొందరంటున్నారు. సరిహద్దు ఎన్కౌంటర్లు పెరుగుతున్నప్పటికీ అమెరికా ప్రభుత్వ అంచనాల ప్రకారం అమెరికా ఆర్థిక సంవత్సరం 2020 నుండి 2022 వరకు మొత్తం నమోదు కాని భారతీయ జనాభాలో స్పష్టమైన పెరుగుదల కనిపించలేదు. మెక్సికో, కెనడాతో దగ్గరి సరిహద్దులను దాటడానికి ప్రయత్నించినప్పుడు మాత్రమే కొంతమంది అక్రమ వలసకు ప్రయత్నిస్తోన్న వారిని అమెరికా అధికారులు ఆపిన సందర్భాలు కొన్ని కనిపించాయి. ఇక 2016 నుండి వీసా గడువు ముగిసిన తరువాత అమెరికాలోనే ఉన్న భారతీయుల లెక్క 1.5% వద్ద స్థిరంగా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే డిఫర్డ్ యాక్షన్ ఫర్ చైల్డ్హుడ్ అరైవల్ పొందిన భారతీయుల సంఖ్య కూడా 2017లో 2,600 కాగా 2024లో 1,600కు తగ్గింది. 2024 ప్యూ పరిశోధన నివేదిక ప్రకారం మొత్తం 7,25,000 మంది నమోదు కాని భారతీయులు అమెరికాలో ఉన్నట్లు అంచనా ఉంది. ఇందులో దాదాపు 18,000 మంది భారతీయులను మొదటి విడతలో భారత్కు పంపటానికి రంగం సిద్ధం చేసింది. 2024 ఆర్థిక సంవత్సరంలో యుఎస్ సరిహద్దు గస్తీ అధికారులు గుర్తించిన అన్ని చట్టవిరుద్ధ క్రాసింగ్లలో వాళ్లు కేవలం 3% మాత్రమే ఉన్నారు. అంటే ప్రపంచ దేశాల నుండి అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తున్న వారిలో భారతీయులు చాలా తక్కువ అని అర్థం చేసుకోవాలి. అమెరికా అంటే ఇష్టపడని వారు భారతదేశంలో ఎవరుంటారు అన్నట్లుంటుంది ఇక్కడి జనాభా ఆలోచన. ఎలాగైనా ముందు అమెరికాలోకి అడుగు పెట్టడమే లక్ష్యం. ఆ తర్వాత ఏం చేయొచ్చన్నది సెకండరీ. అందుకే చిన్న సందు దొరికినా దూరేయడానికి భారతీయ వలసదారులు ప్రయత్నించారు. అయితే వీరిలో ఎక్కువ మంది డబ్బులు లేని పేదలే అనుకోవద్దు. చాలా మంది భూస్వాముల కుటుంబాల నుంచే ఇలా అక్రమ మార్గాలు వెతికేవారు ఎక్కువని లెక్కలే చెప్తున్నాయి. అయితే అమెరికాలో వీళ్లు చెప్పే కథలు వేరు.
ఇదిగో ఈ వీడియో ఒకసారి చూడండి. చూశారుగా, ఇలా దొంగచాటుగా అమెరికాలోకి ప్రవేశిస్తున్న ఈ దారి మెక్సికో నుండి. ఇలా అమెరికాకు ప్రధానంగా 2 భూ సరిహద్దులున్నాయి. వాటిలో మెక్సికో సరిహద్దు నుండి అమెరికాలోని అరిజోనా, కాలిఫోర్నియా నుండి మెక్సికో, టెక్సాస్ రాష్ట్రాలకు దక్షిణ సరిహద్దు నుండి వలసదారులు ఎక్కువగా వెళ్తున్నారు. మరొక సరిహద్దు అమెరికాలోని 11 రాష్ట్రాలను ఆనుకొని ఉన్న అమెరికా కెనడా సరిహద్దు. 2010కి ముందు ఈ 2 సరిహద్దుల్లో భారతీయ అక్రమ వలసదారులు తక్కువగా కనిపించేవారు. మహా అయితే వీళ్ల సంఖ్య 1000 కంటే ఎక్కువ కాదు. అయితే 2010 నుండి భారతీయులు ఎక్కువగా అమెరికా మెక్సికో దక్షిణ సరిహద్దులో కనిపించేవారు. అయితే 2024 సంవత్సరంలో మొత్తం భారతీయ క్రాసింగ్లలో ఉత్తర సరిహద్దుల్లో 36% పెరిగాయి. దానికి ముందు సంవత్సరం ఇది కేవలం 4% మాత్రమే ఉండేది. అందుకే భారతీయులకు కెనడా మరింత అందుబాటులో ఉండే ఎంట్రీ పాయింట్గా మారింది. ఎందుకంటే కెనడా వీసాలు యుఎస్ వీసాల కంటే తొందరగా వస్తాయి. అందుకే 2021 నుండి సరిహద్దు దాటి వాళ్ళ సంఖ్య పెరిగింది. ఇక మెక్సికో సరిహద్దు నుండి 2023లో గరిష్ట స్థాయిలో అక్రమ వలసలు నమోదయ్యాయి. ఇక అత్యధిక భారతీయ వలస జనాభా ఉన్న రాష్ట్రాలు చూస్తే కాలిఫోర్నియా నుండి 112,000 మంది కాగా, టెక్సాస్లో 61,000, న్యూజెర్సీ 55,000, న్యూయార్క్ 43,000, ఇలినాయిస్లో 31,000 మందున్నారు. ఇవే అత్యధికంగా అనధికార భారతీయ వలసదారులున్న రాష్ట్రాలు. ఇక ఒహియో రాష్ట్రంలో 16%, మిచిగాన్లో 14%, న్యూజెర్సీలో 12%, పెన్సిల్వేనియాలో 11%తో మొత్తం అనధికార జనాభాలో భారతీయులు భారీగా ఉన్నారు. అలాగే టెనెన్సీ, ఇండియానా, జార్జియా, విస్కాన్సిన్, కాలిఫోర్నియా వంటి రాష్ట్రాల్లో అయితే భారతీయ వలసదారులు 20% కంటే ఎక్కువ మంది అనధికారికంగా ఉన్నట్లు అంచనాలున్నాయి. నిజానికి అధికారిక డేటా ప్రకారం అమెరికాలో కోట్ల ఆశ్రయం కోరే భారతీయులు ఖచ్చితంగా జనాభా ఎంతనేది తెలియదు. కానీ వాళ్లు మాట్లాడే భాషలపై ఆధారపడి కోర్టు రికార్డులు కొంత డేటాను అందించాయి. 2001 నుండి చూస్తే భారతదేశం నుండి పంజాబీ మాట్లాడేవారు అక్రమంగా వలసొస్తున్న వారిలో ఎక్కువ మంది అని తేలింది. ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ సేకరించిన యుఎస్ డేటా ప్రకారం అమెరికాలో భారతీయుల నుండి ఆశ్రయం కోరుతున్న అభ్యర్థనలు ఎక్కువగా పెరిగినట్టు తెలుస్తోంది. కేవలం 2 సంవత్సరాల్లో ఇలాంటి అభ్యర్థనలు 10 రెట్లు పెరిగాయి. తమకు అమెరికాలో ఆశ్రయం కావాలని కోరుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉన్నట్లే కెనడా, యూకే, ఆస్ట్రేలియాలో కూడా సరిగ్గా ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది. ఇక్కడ అతిపెద్ద ఆశ్రయం కోరే విదేశీ సమూహాల్లో భారతీయులు కూడా ఉన్నారు. అయితే ట్రంప్ రెండవసారి గద్దెనెక్కిన తర్వాత ఆశ్రయం అభ్యర్థనలు తగ్గినట్లు తెలుస్తోంది. ఎందుకంటే ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన మొదటి వారంలోనే వలసదారుల కోసం ఒక కీలకమైన యాప్ని మూసివేశారు. దాన్ని యాప్ స్టోర్ల నుండి తీసివేశారు. ఇప్పటికే పురోగతిలో ఉన్న ఆశ్రయం కేసులతో సహా దాదాపు 3 లక్షల పెండింగ్ అపాయింట్మెంట్లను రద్దు చేసింది అమెరికా ప్రభుత్వం. యుఎస్ డేటా ప్రకారం భారతదేశంలోని సంపన్న రాష్ట్రాల నుండి వచ్చిన సమూహాలలో ఎక్కువ మంది పంజాబీ మరియు గుజరాతీలు అధిక వలస ఖర్చులను బాగా భరించగలరు. అయితే దీనికి విరుద్ధంగా భారతీయ ముస్లింలు, అట్టడుగు వర్గాల వారు మావోయిస్టు హింస, కాశ్మీర్ ప్రభావిత ప్రాంతాల వంటి సంఘర్షణలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు అరుదుగా ఆశ్రయం కోరుకుంటున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి చాలా మంది ఆశ్రయం కోరేవారు దేశంలోని అత్యంత పేద ప్రాంతాల నుండో, సంఘర్షణలు ఉన్న బాధిత ప్రాంతాల నుండి కాదన్నది స్పష్టమవుతుంది. ఈ అక్రమ వలసదారుల్లో ఎక్కువ ఆర్థిక వలసదారులేనని స్పష్టమవుతోంది. ఇక లాటిన్ అమెరికా ద్వారానో లేదంటే కెనడాలో నకిలీ విద్యార్థులుగానో మారి అమెరికాకు వెళ్లాలని అనుకుంటే ఈ డేంజరస్ రూట్లో వెళ్లడానికి భారతదేశ తలసరి ఆదాయం కంటే 30 నుంచి 100 రెట్లు ఎక్కువగా ఖర్చవుతుంది. దీని వలన అమ్మడానికి లేదా తాకట్టు పెట్టడానికి ఆస్తులున్న వారికి మాత్రమే ఇది అందుబాటులో ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకే భారతదేశంలో సంపన్న ప్రాంతాలైన పంజాబ్, గుజరాత్ రాష్ట్రాల నుండి అనధికార వలసదారులు అగ్రస్థానాన్ని పొందారు. ఇక్కడ భూమి విలువలు వ్యవసాయం నుండి వచ్చి రాబడి కంటే ఎక్కువగా ఉంటాయి. అందుకే ఇక్కడి భూముల విలువ అక్రమ భారతీయ వలసలకు ఆజ్యం
పోస్తున్నట్లు కొందరు చెబుతున్నారు. ఇక భారతదేశంలోని ఏజెంట్లు, బ్రోకర్లు ఈ డిమాండ్ సొంతం చేసుకుంటున్నారు. ఇక ఇప్పటి వరకు లెక్కలు చూస్తే 2009 నుండి 2024 మధ్య దాదాపు 16,000 మంది భారతీయులను అమెరికా బహిష్కరించింది. ఒబామా హయాంలో ఈ బహిష్కరణలు సంవత్సరానికి సగటున 750 కాగా ట్రంప్ మొదటి పదవీ కాలంలో 1,550 మంది, బైడెన్ హయాంలో 900 మందిని ప్రతి సంవత్సరం స్వదేశమైన భారత్కు పంపివేశారు. ఇక 2023, 2024 సంవత్సరాల మధ్య భారతీయ వలసదారులను వెనక్కి పంపేయడం ఎక్కువవుతుంది. అయితే అమెరికా నుండి భారత్కు తిరిగొస్తున్న అక్రమ వలసదారులకు సంబంధించి భారత కేంద్ర ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. అమెరికాకి వాళ్లు అక్రమంగా ఎలా తరలి వెళ్లారు, ఏజెంట్లు ఎవరు అనే విషయాలపై సమగ్ర దర్యాప్తు జరిపిస్తామని భారత విదేశాంగ మంత్రి జయశంకర్ అన్నారు. స్వదేశానికి వచ్చిన అక్రమ వలసదారులు అమెరికాకు ఎలా వెళ్లారనే విషయంపై ఆరా తీయడానికి అమెరికాతో కలిసి భారత్ పనిచేస్తున్నట్లు ఇటీవల అమెరికా పర్యటన సందర్భంగా ప్రధాని మోడీ కూడా అన్నారు. అంతేకాదు ఈ అక్రమ వలసదారుల్ని బాధితులుగా మోడీ పేర్కొన్నారు. పేదలైన వీరిని ఏజెంట్లు మోసం చేస్తున్నారని, ఇది మానవ అక్రమ రవాణా కోణంలో దర్యాప్తు చేయాల్సిన అంశమంటూ చాలా ఎమోషనల్ అయ్యారు. ఏది ఏమైనా గానీ కూలిన డాలర్ డ్రీమ్స్ తో వందల మంది భారతీయులు ఇప్పుడు స్వస్థలాలకు వస్తున్నారు. వీళ్ళు అక్కడ నేరస్తులే అయినా ఇక్కడ ప్రభుత్వాల దయతో బాధితులుగానే గుర్తింపు పొందుతున్నారు. అయితే ఈ కథంతా నడిపిన ఏజెంట్లను రెండు దేశాలు ఏం చేస్తాయన్నది ఇప్పటికైతే అస్పష్టంగా ఉంది. మరి రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఏదైనా స్టెప్ తీసుకుంటుందో లేదో వేచి చూడాలి. డాలర్ డ్రీమ్స్ జర్నీలో అందరూ బాధితులే. అయితే ఇలాంటి వలసల్ని పూర్తిగా నివారించడానికి ప్రెసిడెంట్ ట్రంప్ చేస్తున్న ప్రయత్నం రాబోయే రోజుల్లో అమెరికాను ఎంతగా గొప్పగా మార్చుతుందో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.